ప్రశ్నించాల్సిన అధికార పక్షాన్ని వదిలేసేసి ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి ప్రధాక ప్రశ్నిస్తూ ఉంటే ఇది ఆస్తులు తగాదా లేదంటే రాజకీయంగా ఏంటి అసలు ప్రజలకు కొంత అర్థం కాని పరిస్థితి. అయితే ఒక విషయం మీరు ఇక్కడ గమనించాల్సింది, ప్రతిపక్షం అన్నది అధికార పార్టీని ప్రశ్నించాలా. మీరు అధికారంలోకి వచ్చే ముందు ఈ హామీలు ఇచ్చారు, ఈ ఎప్పుడు అమలు చేస్తారు, సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారు, నీకు 15,000 నీకు 15,000 ఎప్పుడు అమలు చేస్తారు, 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, అమ్మకు 100 ఎప్పుడు ఇస్తారు అనే ప్రశ్నలు వదిలేసి జగన్మోహన్ రెడ్డి మీద బాణాలు సంధిస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారం లేడు కదా, జగన్మోహన్ అధికారం లేడు. ఏంటి రాజకీయ ఎజెండా వైసీపీదో కాంగ్రెస్దో? కాంగ్రెస్ టర్మ్లో అది శర్మలారెడ్డి గారు ఇవాళ కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉంది, తర్వాత మీరు ప్రతిపక్షం అని చెప్పారు. అసలు వైసీపీ గవర్నమెంట్కి ప్రతిపక్షంగా లేదు. ఇక్కడ మా దృష్టిలో వైసీపీ పార్టీ అన్నది 11 మంది సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో. సరే, ఓటింగ్ 40% ఓటింగ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటింగ్ ఎంత? 0.2. ఎవరిని ప్రశ్నించాలి? కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరిని ప్రశ్నించాలి? ప్రస్తుతం జరుగుతుందేంటి? ప్రస్తుతం ఏపీలో జరుగుతుంది. మీరు చెప్పారు, ఒక పాయింట్ చెప్పారు, 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 40% వాళ్ళకి ఓటు బ్యాంక్ పడింది. మరి ఏ రోజైనా కానీ అసెంబ్లీ సెక్షన్లో బడ్జెట్ పెట్టిన అసెంబ్లీ సెక్షన్లో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, కూటమి గవర్నమెంట్ని ఏమైనా ప్రశ్నించారా? మండల్లో వాళ్ళకి సరైన బలం ఉంది కాబట్టి మండలికి వెళ్తున్నారు. మండల్లో కూడా బలం లేకపోతే మండలికి కాడ వెళ్ళరండి. వాళ్ళకి ప్రజలు ఓట్లేసి గెలిపించింది. ప్రజల సమస్యల మీద ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ప్రజాపక్షమే ప్రతిపక్షంగా వ్యవహరించమని చెప్పి ఓట్లేసి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మాకు మైక్ ఇవ్వరు, మేము అసెంబ్లీకి వెళ్ళాం. అంటే చిన్నపిల్లడు మారం చేస్తే స్కూల్కి వెళ్తాను కాడికి మన చాక్లెట్ కొని పెడతామంటాడు, స్కూల్కి వెళ్తాను అన్నట్టుగా నాకు ప్రతిపక్షం లేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను. నాకు ప్రతిపక్షం ఇవ్వలా, ఓకే నేను అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఇవ్వరు. అంటే ఈ రెండు జరుగుతాయి అని చెప్పి నీకు ప్రజలు ఓట్లు వేసారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోండి, గతంలో మీ నాన్నగారు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క పదవి చేశారు. పిసిసి అధ్యక్షుడిగాను, ఎమ్మెల్యేగాను, మంత్రిగాను, ఎంపీగాను, పిసిసి అధ్యక్షుడిగా. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్కి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాస్తవం కాదా? ఆ రోజు బలమైన టీడీపీని ఢీకొట్టారు. నీలాగా ఎక్కడ మారం చేయలేదు. ఏమైనా మారం చేశారు వాళ్ళు? 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష హోదాగా లేదు ఆ రోజున. వాళ్ళకి 294 మంది. అసెంబ్లీకి వెళ్తే మాకు అవకాశం ఇవ్వట్లేదు కనుక మీడియాతో మేము అడ్రస్ చేస్తాము, అక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యని మీడియాతో అడ్రస్ చేస్తాను జగన్ చెప్తారు. మీడియాతో సమస్య ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వెళ్తాము, లేదంటే మేము మీడియాతో అడ్రస్ చేస్తాం జగన్ చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పేది ఎలా ఉందంటే ప్రతిపక్ష పాత్ర వహించాలా. ఉన్నదల్లా 3 పార్టీలు, 3 పార్టీల కూటమిలో ఉన్నప్పుడు ఉన్న పార్టీల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లతో సంబంధం లేకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తాను ఆయన చెప్తారు. లేదు అంటే మేము మీడియా పరంగానే అడ్రస్ చేస్తామంటారు. ఏం చెప్తారు దాని గురించి? జగన్మోహన్ రెడ్డి గారు గతాన్ని కూడా గుర్తుంచుకోవాలండి. వాళ్ళ ఏది మీడియా ప్రెస్ మీట్లు పెట్టి నేను లోపల జరుగుతుంది, శాసనసభలో జరిగేది. శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటిది. ప్రజలు ఎన్నుకొని పంపించడం అంటే అది ఒక వరం లాంటిది. అలాంటి అవకాశాన్ని మీకు ఇస్తే మీరు అక్కడికి వెళ్ళి ప్రశ్నించాల్సింది పోయి నాకు మైక్ ఇవ్వలేదు, నేను వెళ్ళను, ప్రెస్ మీట్లు పెడతాను అన్నారు. ఎలక్షన్ కార్డు ఎందుకో బాయ్కాట్ చేయండి, ప్రెస్ మీట్లు పెట్టండి, మీకు ఓట్లేసి గెలిపిస్తారో చూద్దాం. చేరు కదా, ఆ పని చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరే ద్వారా మీరు కూడా చెప్పండి. ప్రెస్ మీట్లు పెడతారని చెప్పి మిమ్మల్ని శాసనసభలకు పంపిలా, ప్రజల సమస్యలే లేవనెత్తుతారని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి అసెంబ్లీకి వెళ్ళి మా ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది ఎవరైనా ఎమ్మెల్యేకి అనుకుంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉంటేనే అసెంబ్లీకి వెళ్తారు. తర్వాత మీకు గుర్తుందో లేదో అన్న, 2019 కానీ 2024 వరకు జరిగిన అసెంబ్లీ సెక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను కనుక గేట్ ఎత్తేస్తే మీకు ఆ ప్రతిపక్ష హోదాగాడు ఉన్నదన్నారు. అలాంటిది ఇవాళ నువ్వెలా అడుగుతావు అబ్బా ప్రతిపక్ష హోదా? ఆ రోజు అన్న మాటలు మర్చిపోయినావా? ఇవాళ ఈయన నీతులు చెప్తున్నాడు. 2017లో కూడా ఇతను అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఇలాంటి నాయకుడు మాకు వద్దురా బాబు అని చెప్పి 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు వెళ్ళిపోయినారు పార్టీ నుంచి. వాస్తవాలు కాదా? నువ్వు ప్రతిపక్షంలో ఉండగానే నీకు సంబంధించిన 67 మంది ఎమ్మెల్యేలు నువ్వు కాపాడుకోలేకపోయావు. 7 ఎంపీలు వస్తే 3 ఎంపీలు పక్క చూపు చూశారు. అంటే నీ మీద విశ్వాసం ఉందనుకోవాలా, నీ లీడర్లకి లేదనుకోవాలా? ప్రస్తుతం కూడా ఎంతసేపు నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే వ్యక్తి అయిపోయాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ
ఆ పార్టీకి ఒక అధ్యక్షురాలు అని చెప్పి కాంగ్రెస్ అన్నాడు. పార్టీని అసలు అతను గుర్తింపు కూడా లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే మీరు ఆన్ ది రికార్డు చూసుకోండి, ఒక 10 days బ్యాక్ అదొక పార్టీ, ఆ పార్టీకి అధ్యక్షురాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా. కావాలంటే మీరు ఆన్ ది రికార్డులో కూడా చూసుకోవచ్చండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒకటి చరిత్ర తెలుసుకోండి. 2007లో మీరు జక్కంపూడి రాజా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మీటింగులో జగన్ యువసేన కానీ జగన్ యువదళం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ అన్నీ మీరు కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకోండి, భావ్య భారతి ప్రధానిగా రాహుల్ గాంధీని మనం చూడాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చెప్పలేదు అన్నది ఒకసారి రికార్డు ఉందా? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉందండి, జగన్ చెప్పినట్టు ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి, కావాలంటే మీకు నేను చూపిస్తాను. ఓకే. తర్వాత రెండోది, 2009లో ఇదే కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు ఎంపీ అయ్యో, అది గుర్తుంచుకోవాలి. నీకు కాంగ్రెస్ పార్టీ నీ తండ్రి చనిపోయిన తర్వాత సీఎం పదవి ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు బయటకు వచ్చిన వ్యక్తి, నువ్వు నీ రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ, అవునా కాదా? నీ తండ్రిని పిసిసి అధ్యక్షుడు చేసింది కానీ 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ అహంకారం ఏంటన్నదే ప్రజలందరూ గమనిస్తున్నారు. 24 ఎన్నికల్లో పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారు వైఫల్యం చెందారంటారా? ఏమంటారు దాని గురించి? కనీసం ఒక సీటు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ, కనీసం ఓటింగ్ శాతం కూడా పెరగలేదు. వైఫల్యం అయితే దాంతో పాటు చూస్తే కడపలో కూడా కనీసం ఎంపీ స్థానానికి కూడా సరైనటువంటి ఓటింగ్ శాతం అయితే పెరగలేదు. అంటే వైఫల్యం కాదంటారా? అంటే కాంగ్రెస్ పార్టీకి మీరు గమనించారో లేదో, మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ సైడ్ మాత్రం మంచి గ్రాఫ్ పెరిగింది. మీరు కావాలంటే గమనించుకోండి, 54 ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ ఓడిపోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అక్కడ. ఎందుకంటే మమ్మల్ని కాదని బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి, పార్టీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయితే మాత్రం మేము పక్కన కూర్చోబెట్టాం. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఎక్కడంటే షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఫస్ట్ మేము ఎక్కడ సక్సెస్ అయ్యామంటే 2024 ఎలక్షన్లో మేము 100కి 200% సక్సెస్ అయ్యాం. మమ్మల్ని కాదని హైకమాండ్ని ఢీకొట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదాగాడ లేకుండా తిరస్కరించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. భవిష్యత్తులో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సెంటర్లో గవర్నమెంట్ వస్తుంది, ఇక్కడ ఏపీకి వస్తాయి. విభజనకు సంబంధించి ఆ రోజు 2013-14లో జరిగిన విభజనకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని మేము ఏపీకి ప్రత్యేక హోదా కానివ్వండి, పోలవరం జాతీయ ప్రాజెక్టు కానివ్వండి, ఇలాంటివన్నీ 100% మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపుతున్న కాంగ్రెస్ పార్టీ, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు చతికిలబడింది, ఎందుకు డౌన్ఫాల్ అవుతుంది? గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ శాతం ఎందుకు పెరగట్లేదు? ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మకం కలగట్లేదు? ఎందుకు ప్రజలు నమ్మించలేకపోతారు? మీ పార్టీ కానీ, మీ పిసిసి అధ్యక్షులు కానీ, మీ పార్టీ క్యాడర్ కానీ ఇందాక ప్రజల్లో ఎందుకు మీరు నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు? ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాం, గుర్తుందా? కాంగ్రెస్ పార్టీలో ఫలాలన్నీ అనుభవించి పక్క పార్టీలో గెలిపారు. సో మాకు కొంత ఏమైపోయిందంటే లీడర్షిప్ని బిల్డప్ చేసుకోవడం, ఇదంతా జరిగేపాటికి కొంత ప్రక్రియ జరిగింది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక స్ట్రెంత్ ఏర్పాటు చేసుకున్నాం, ఒక బెంచ్ ఏర్పాటు చేసుకున్నాం. 2029కి వచ్చేపాటికి మీరు అన్నట్టుగానే అధ్యక్ష అన్నదే 100కి 200% అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఉంటుంది.